ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్. మొదటి భాగము. ప్రసంగము వింటూ దాని వలన విచారపడి ఏడ్చుచుండుట. ప్రసంగమైన తరువాత నిట్టూర్పులతో మూలుగుచు ఇంటికి వచ్చుట. సిగ్గని చిన్న చిన్న తప్పులను చేసిన తరువాత వాటి విషయమై పొరుగువాని క్షమాపణ అడుగుట. నేను ఒకని ఆస్తికి చేసిన నష్టమునకు ప్రతిగా ఏదైనను తెచ్చి ఇచ్చుట సిగ్గనియు చెప్పి, మరియు పాపకార్యములకు మృదువైన పేరులు పెట్టి, ఇవి సామంతుల నడువడిలో కనుబడినందున మతము వారికిని భక్తునికిని దూరము కలుగజేయును గనుక యూదులు భక్తునితో ఐకమత్యము గలవారైతే వాడు వారిని చేర్చుకొని లక్ష్యము చేయును గనుక అది సిగ్గనియు పలికెను. క్రైస్తవుడు: అందుకు నీవు ఏమని ఉత్తరము చెప్పితివి? విశ్వాసి: మొదట ఏమి చెప్పవలెనో అది నాకు తోచలేదు. అందువలన నా రక్తమంతయు ముఖమునకు ఎక్కి నన్ను మిక్కిలి కలతపరచెను. తుదకు నేను ఆలోచన చేసి, మనుషులలో గొప్పగా ఎంచబడినది ఏదో అది దేవుని దృష్టికి అసహ్యమైనది అనుమాట జ్ఞాపకము చేసుకొంటిని. మరియు సిగ్గను వీడు మనుషులు ఎట్టివారై ఉన్నారో, అంతేగాని దేవుని సంగతినైనను దేవుని వాక్యమునైనను ఏమాత్రము నాతో చెప్పుటలేదనియు, న్యాయపు తీర్పు దినమందు మనము లోకుల యొక్క డంబముల ప్రకారము కాకుండా సర్వోన్నతుని బోధ ప్రమాణము జ్ఞానముల ప్రకారముగానే విమర్శింపబడి, మరణముకైనను జీవమునకైనను విధించబడుదమనియు తలంచుకొని లోకులందరూ దానికి విరోధముగా మాటలాడినప్పటికీ, దేవుడు చెప్పునది ఏదో అదే అన్నిటికంటే మంచిదని అనుకొంటిని. కాబట్టి దేవుడు నియమించిన మతము ఆయనకు ఇష్టము గనుకను, మెత్తని మనస్సాక్షి దేవునికి ఇష్టము గనుక, దేవుని రాజ్యము కొరకు తమ్మును తాము వెర్రివానిగా చేసుకొనువారు ఇతరుల కంటే బుద్ధిమంతులు గనుక, క్రీస్తును ప్రేమించు బీదవాడు ఆయన యందు పగపట్టు లోకులలో అధిక ఘనత వహించిన సామంతుని కంటే అధిక భాగ్యము గలవాడు గనుక, ఓయి సిగ్గు, నన్ను విడిచిపొమ్ము. నీవు నా రక్షణకు విరోధివి. మహోన్నతుడైన నా ప్రభువుకు విరోధముగా నిన్ను చేర్చుకొని నీకు స్థలమియ్య తగునా? ఇచ్చిన ఎడల ఆయన వచ్చినప్పుడు నేను ఆయన ముఖమును ఎట్లు చూడగలను? ఇప్పుడు నేను ఆయన మార్గములకును సేవకులకును సిగ్గుపడిన ఎడల ఆయన దీవెన దొరుకునని ఎట్లు నిరీక్షించగలను? అయితే సిగ్గనువాడు లజ్జాహీనుడైన దుష్టుడు. నా సహవాసము నుండి వాని విదలించుట బహు కష్టమాయెను. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ వాడు పీడవలె నన్ను చుట్టుకొని తిరుగుచు, భక్తిగల వారి నడువడిలో కనపడు తప్పిదమునైనను బలహీనతలనైనను గుసగుస నా చెవిలో చెప్పుచూ ఉండువాడు. తుదకు నేను వానితో, నీవు
తృణీకరించు వాటి యందు నాకు మరి ఎక్కువైన మహిమ కనబడుచున్నది గనుక నీవు ఈ విధముగా నన్ను ప్రేరేపించుట పనికిరాదని చెప్పి ఆ మూర్ఖుని తప్పించుకొని నా త్రోవను వెళ్ళితిని.